ఇప్పుడు షర్మిల గారు ఏం మాట్లాడినా బ్రేకింగ్ న్యూస్ కదా సార్. ముందు ఆవిడ బ్రేక్ అయిపోయింది కదా. ఫోకస్ అన్ని అంత అటువైపే ఉంటుంది కదా. అవునమ్మా, బ్రేకింగ్ న్యూసే. సీఎం చిట్టుకుమార్ ఏమో జగన్మోహన్ రెడ్డి మీద పడి అడిగితే అది బ్రేకింగ్ న్యూస్. అంతే, అది విమర్శిస్తే అదే మనకి వెనక ఒక సామెత ఉంటుంది చూడు, 6 నెలలు సామ చేసి ఇంట్లో ఉన్న మూలలో ఉన్న ముస్లింని పొడిచాడు అని. అలాగా ఈవిడికి ఏడు చేయాలో రాజకీయాల్లో ఆరంగేట్రం చేసి తెలివి తేట లేక ఇంట్లో కుటుంబం మీద ఏడడం తప్ప ఇంకెళ్ళలేదు. సార్ కొన్ని అంశాలు విమర్శించారు సార్ ప్రభుత్వాన్ని. జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడారు, అలాగే రాజధాని మేము వస్తే ఇస్తామని చెప్పి మాట్లాడారు, బీజేపీకి దాసోహం అయిపోయారని మాట్లాడారు. శబస్ మరి మీ కాంగ్రెస్ వాళ్ళు దేనికి అయ్యారు? విభజన హామీల గురించి మాట్లాడడానికి నోరు అడిపోయింది ఎన్నాళ్ళు బట్టే. నీకేం నోరు పడిపోయింది? వచ్చావు కదా మాట్లాడు. విభజన హామీలు ఏటమ్మా, రాజధాని లేదా? 3 రాజధానుల బిల్లు ఎరమించుకుంటే జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అక్కడే కూర్చొని పరిపాలిస్తుండు. మిమ్మల్ని మీరు ముక్కుచెవిటి గారు కాబట్టి ఏడిపించడానికి 25 సార్లు నేను వైజాగ్ వెళ్తున్నాను కానీ వెళ్ళిపోతాడట డబ్బాల గులకరాల్లో కొట్టేసేస్తున్నారు. ఆయనే వాళ్ళు. అది అమరావతి రాజధానిగా ఇప్పుడు పరిపాలించబడుతుంది. తెలివి తేట లేక ఏడుస్తున్నారు. నిజంగా ఉద్యమం చేసిన ఆ గల్లా జయదేవులటోడికి ఈవిడికే తెలిసి తెలియని విషయాలు. ఉద్యమం ఎందుకు చేశాడంటే రాజధాని కోసం చేసింది గల్లా జయదేవ్. శిక్షించబడిన తెలుగుదేశం పరంగా గల్లా జయదేవ్కి. ఈ అమ్మి కూడా రాజధాని లేదంటే రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు ఇచ్చారమ్మా అక్కడ ఉండమని జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన దానికన్నా ముందు, తీర్పు కన్నా ముందు ఆయన రాజధాని బిల్లు విరమించుకున్నాడు. సిఆర్డీఏ చట్టం పునరుద్ధరించబడింది. ఆ తెంగరోళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం అవట్లేదు. గర్వంగా మేసమేసి చేసి అదే రాజధాని అని చెప్పడం మానేసి నేను ఇస్తే రాజధాని ఇస్తాను. సేమ్ మన రేవంత్ రెడ్డి గారి ప్రవచనాల్లాగే ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పెంచాడు. మిగిలినవన్నీ అబ్బదబ్బ చెప్పా 100 రోజులు. అలాగే ఆ కాంగ్రెస్ వాళ్ళు తెలివి తక్కువతనం అలాగే ఉంటుంది. మనం వెయిట్ చేయలేము దానికి. 100 రోజుల్లో పీకమే కత్తెట్టుకుని తిరుగుతుంది కాంగ్రెస్ లాగా. అక్కడ వచ్చి నేను రాజధాని ఇస్తాను. ఆల్రెడీ రాజధానే కదా నువ్వు ఇచ్చేది ఏంటి? ఇంకోటి ఏంటి చెప్పమ్మా? ఉద్యోగాలు సార్. ఉద్యోగాలు నా తెల్లే మా బంగారమే. 2,63,000 మాట దేవుడు ఎరగమ్మా. ప్రత్యక్షం 4,63,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు రాష్ట్ర ఖజానా. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మోసం చేశారు. ఎవరికి ఉపయోగం? ఎవరికాలకి? ఆ ఒళ్ళొంకే నీకు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ రోజు దాకా ఒక ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేస్తున్న ఈ ప్రభుత్వం వీళ్ళకి డైజెస్ట్ కావట్లే. నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు దాహార్తి తీర్చే కార్యక్రమానికి ఏం చేయాలో ఒక ప్రకాశం, నెల్లూరు జిల్లాలకి ఒక విస్తృతమైన ఓన్లీ వర్షాల కోసం వెయిటింగ్. అలా ప్రతిదానికి ఒక సంక్షేమ పథకాల త్రూగా ఒక డెవలప్మెంట్ని ఇండివిజువల్గా క్రియేట్ చేసి ముందుకెళ్తున్నాడు. వీళ్ళకి ఎంతసేపు అలా అంత పెద్ద హైటెక్ సిటీ కట్టి ఎంత బాగుంది చూడు అంటే అది కావాలి వీళ్ళకి. మీకు అర్థమవుతుందా? ఒక మనిషి అంత మనిషిని అంబేద్కర్ గారికి పెట్టింది కనబడుతుంది, నచ్చదు వచ్చేసి. అలా సచివాలయంలో 2,200 మంది కొన్నాడు ఒక సచివాలయం కట్టి ఒక పక్క బిల్డింగ్ అన్నమాట. నాడు నేడు స్కూళ్ళు, బ్రహ్మాండమైన స్కూళ్ళు పెట్టి అక్కడ. అలాగే ఒక ఆర్బీకే సెంటర్, రైతు భరోసా కేంద్రం దొరుకు. ఎందుకంటే జిఎస్డిపిలు అవన్నీ పెరుగుతాయి కదా, వీళ్ళకి నచ్చవు. ఇవాళ ఎస్బీఐ ఒక డేటా రిలీజ్ చేసింది. దగ్గర 6,14,000 కోట్ల పైసలు కట్ట డిపాజిట్లు చేసుకుంటారు. నీలాంటి ఆడపిల్లలు ఓ 10 పావులు సంపాదించుకొని బ్యాంకుల్లో శుభ్రంగా దాచుకుంటుంటారు. అంటే పొదుపు వ్యవస్థ ఎంత చక్కగా పెరిగింది చూడు గతంతో స్టాటిస్టిక్స్ చూస్తే. ఇంత కరోనా హుదూద్ తుఫానుల తర్వాత కూడా రాష్ట్రంలో ఈ పాటి ఎబిలిటీస్ ఉన్నాయంటే ఎంఎస్ఎంఈలు ఎన్నుండివి గతంలో, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1,00,000 సార్లు చెప్పాను నేను స్టాటిస్టిక్స్. నాడు నేడు స్కూల్ త్రూగా ఎంత డెవలప్మెంట్ జరిగిందో 1,00,000 సార్లు చెప్పాను. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు వీళ్ళకి కంటగింపు అన్నమాట. అంటే వీళ్ళు చెప్పాను చూడు, అంత పెద్ద హైటెక్ సిటీ కట్టాడు చంద్రబాబు నాయుడు అని చెప్పాలి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పునాది అయితే నువ్వు 4 ఇటుకలు ఎట్టినాడు అని రేవంత్ రెడ్డి గాలి తీసినా వాళ్ళకి పర్లేదు. అయితే చెప్పర్లేదు మా వాళ్ళే. నేను ముందు చూపుతో నాకు ఇప్పుడు చెత్తవరం వచ్చింది కాబట్టి 20,000 చూస్తాను అన్నప్పుడు అరే బ్రహ్మాండ చూస్తున్నట్టు మావాడు అన్నది వెనకాల కూలోల్లో పనిచేయాలి. రాజశేఖర రెడ్డి గారైనా సరే, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, రోసయ్య అయినా, ఇప్పుడు మా కేసీఆర్ అయినా సరే. కానీ తెరే ఇదంతా నేను ఎందుకు చేయాలి? ఈ చెత్త చెదను, ఈ ఇడ్లీ పాత్రలు, భోగోని పాత్రలు నాకెందుకు? ఆ భోగోని సాన్లు ఏమన్నా నెత్తి మీదకి నేను ప్రభుత్వ పరంగా ఇచ్చింది ఇది. నీకు ఒంగోలు, ప్రకాశంకి రేపు ఆ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయ్యి వాటర్ వస్తేనమ్మా 70,000 ఎకరాలు ఉందమ్మా అక్కడ ల్యాండ్ బ్యాంక్ ప్రభుత్వానికి. 70,000 ఎకరాలు. ఇలాంటివి కదా ఫోకస్ చేయాలి. ఇంత మీటర్లు తవ్వారు ఈయన. ఎన్ని మీటర్ల సొరంగాలు తవ్వాడు అవి? ఎంత సాగుకు వస్తున్నాయి అవి? 4,47,000 ఎకరాలు సాగుకు వస్తుంది మొత్తం ఓవరాల్గా. ఓన్లీ ప్రకాశమే దగ్గర 2,37,000 సాగు, 22 లక్షల మందికి బొక్క నీళ్లు. వర్షాలు పడలే కదా. ఇక నరఘోషకి ఏటవుతుందంటే ప్రజలు వాళ్ళు నీకు తెలుసో తెలియదు వాడు గమనించి భోగునిశాలలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడి ఏడిసే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అనే దాని మీద అలా ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏడుకే వానలు లేవు మనకి. ఇదే నరఘోష అంటే. నువ్వు చూడకుంటే ఆంధ్రప్రదేశ్ భ్రష్టు పట్టుకుపోయింది, ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, ఆంధ్రప్రదేశ్ అప్పులు అయిపోయి అలా కూర్చుని ఏడోకి సావడం వాళ్ళు. అరే మన రాష్ట్రం, మన ప్రౌడ్ టు బి ఆంధ్రప్రదేశ్. ఇదే ఆ మహానుభావుడు రామారావు గారి నెత్తి నోరు కొట్టుకున్న దానికి ఈ పనికిమాలోళ్ళు చేతున్న పంచుడు నరఘోష అంటారు. ఈ నరఘోషకి ఏమవుతుంది? వర్షాలు లేవు, శుభ్రంగా నీళ్ళు వచ్చే కార్యక్రమంకి ప్రాజెక్ట్ కట్టినా సరే చెప్పుకోవడానికి లేదు.
ఏమవుతుంది? నీళ్ళు వచ్చాయా? ఇదే దిక్కుమాల ప్రశ్న. ఇది పచ్చలో రసీదు అదే, నీళ్ళు వచ్చాయా అని మాలాటోడికి ప్రశ్న. ఈ మొహం అంట నరగోచకు నీళ్ళు వర్షాలు రావట్లేదురా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అదే జరిగింది కదరా, 4 నీళ్ళు ఎలాగొచ్చాయో, ఇది సంపద సృష్టిస్తారని చెప్తున్న మైకేల్ జాక్సన్. నీకు తెలుసో తెలియదు, వెలుగొండ ప్రాజెక్టుకి నిర్వాసితులకి ఆ ప్రకాశం నల్గొండ జిల్లా నెల్లూరు జిల్లాలకి 3,000 5,000 ఉండేదమ్మా. రాజశేఖర రెడ్డి గారు ₹1,00,000 ఇచ్చారు. వాళ్ళు ఏ స్థాయిలో ఎదిగారు తెలుసా? వాళ్ళు వెళ్ళు ఆ మార్కాపురం నియోజకవర్గం చెప్పాలంటే నా భూతం నా భవిష్యత్తు, వన్ ఆఫ్ ద బిజినెస్ మాడ్యూల్ సెంటర్ అది, పెద్ద మెయిన్ సెంటర్ అది. మనకు రాజమండ్రి ఇలాంటి వింటూ ఉంటాం, విజయనగరం బట్టల మార్కెట్ ఇలాంటివన్నీ పేర్లు వింటాం కదా, అలా మార్కాపురం ఒక బిజినెస్ సెంటర్ ప్రకాశం నెల్లూరు జిల్లాలకి ఆ చుట్టుపక్కలకి. అక్కడ ఇవాళ 20-25 ఇది దక్కులేదు రెంట్లు, కలకలలాడితే మంచి బిల్డింగులు. ఇవాళ జగనన్న కాలనీ యువతల పక్క, ఇటుపక్క ఆల్రెడీ సిటీ డెవలప్ అయి ఉంది. దీని సెంటర్ రేడియస్లో ఎంత జరిగితే 70,000 ఎకరాల పైసలు కొన్ని నేను వచ్చి చూసి మాట్లాడుతున్నాను అక్కడ. ఎవడన్నా డిబేట్కి చేతనైతే నాతో రమ్మను. దీని డెవలప్మెంట్ అంటారు. ఎందుకంటే ఈ ఆర్బీకే సెంట్రల్ త్రూగా వ్యవసాయ పరికరాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు ఏ విధంగా వస్తున్నాయో అర్థమవుతుంది. వీళ్ళకి అవేమీ నచ్చట్లేదమ్మా. వీళ్ళకి ఎంతసేపు షర్మిల, సునీతమ్మ, ఈ గల్లా జయదేవి వెళ్ళిపోయాడు, టైంపాస్ కార్యక్రమం. ఇప్పుడు చూడు ఇంట్లో ముసలోళ్ళు సాయంత్రం పురాణ కాన్సెప్ట్లకి, సాయంత్రం శివాలయంకి వెళ్ళి హరికథలు, భజనలు, ఎండలో వాళ్ళకి ఏముంటుంది అంత భగవత్ చింతనరా, నా కొడుకు ఎదిగిపోయాడు, నా ఇంట్లో వాళ్ళందరూ బాగుపడ్డారు, బ్రహ్మాండంగా ఉన్నాను ముసలోళ్ళు ఆలోచిస్తారు. కానీ ఈ లేట్ అనేది రివర్స్ ఏడుపు. ఈ పనిపాటు లేక కాలక్షేపం కార్యక్రమాలు టీవీలు పెట్టుకుని అలా నరఘోష ఆంధ్ర రాష్ట్రం మీద, ఆ ఘోషకే ఎంత కష్టాలు వస్తున్నాయి. సరే, ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఇప్పుడు షర్మిల గారు ఏదైతే ప్రభుత్వం మీద కామెంట్స్ చేస్తున్నారో అవి ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు అని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్టీపీలో ఆవిని చూసి జాయిన్ అయిన వాళ్ళు ఏపీకి వచ్చి మాట్లాడడం కూడా జరిగింది సార్. మీడియా ముందు వాళ్ళు మాట్లాడారు, రాజకీయ ప్రాధాన్యత మహిళలకి 50% కల్పిస్తామని చెప్పారు. ఇవన్నీ వినే మేము పార్టీలోకి వచ్చాం, ఇప్పుడు కాంగ్రెస్లో విలీనం చేశారు, మళ్ళీ ఇక్కడ ఆంధ్ర ప్రజలు మోసపోవద్దని మేము మాట్లాడడానికి వచ్చామని వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. ఎవరైనా అది చెప్తారు. అక్కడ కోడలని చెప్పారు, ఇక్కడ ఇప్పుడు కూతురు అంటది, పుట్టినిల్లు అని చెప్తున్నారు ఆంధ్రాని. సో ఎవరు నమ్మద్దు అని. అదే ఇల్లరి కోనలు ఉంటే ఇలాంటి కష్టాలు ఉంటాయి ఆడపిల్లలకి. ఐడెంటిటీ క్రైసిస్ అన్నిటికి. ఇక్కడ కొండలో కూడా పెట్టిన టార్చర్లు, ఇక్కడ వెళ్ళవి, ఇవన్నీ భరించుకోలేక ఎందుకు వచ్చింది, ఇక్కడ చట్టపూట చదివించుకుని అక్కడికి వెళ్ళిపోతే బెటర్ అని అక్కడికి వచ్చింది. అక్కడ తెప్పలు అక్కడ ఉంటాయి. సో ఇప్పుడు చేస్తున్న కామెంట్స్ అన్ని ఉనికి కోసమేనా సార్? ఆబ్వియస్లీ. నీకేది ఒరిజినల్ ఐడెంటిటీ ఏది? అదలదాని రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి అని చెప్పుకోవడం తప్ప నువ్వు ఉద్ధరించి ఊళ్ళెళ్ళింది ఏంటి? ఇంకా కేపాలు 4 ఆశ్రమాలు కట్టాడు, ఏదో ఆడపిల్లలకి ఏదో లేని వాళ్ళకి తిండేటాడు, ఏదో ఉన్నాడు. నువ్వు ఇంత మత ప్రభుత్వం కూడా ఏడ్చి చేసి తెరబడిపోవు సార్ చెప్పు. సార్ ఇప్పుడు వీళ్ళిద్దరు భేటీ గురించి తులసిరెడ్డి గారు కూడా సీనియర్ నేత మాట్లాడారు కదా సార్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. వివేకానంద రెడ్డి గారు అమ్మాయి కూడా వచ్చేసినందుకు ధన్యవాదాలు, సంతోషించేస్తామని చెప్తారు. అంతకని ఇంకేటి చేస్తారు పెద్దని పాపం. వాళ్ళు కాంగ్రెస్లో ఎవడొచ్చారు, సచివుడి పెళ్ళికి వచ్చిందే కట్టమని ఎవడొచ్చారు సంతోషపడుతున్నారు, ఏదో రివ్యూం పోతుందని, అంతకన్నా ఇంకేం లేదు. సో ముందు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యక్తుల్ని ఎంతమందిని అశ్రద్ధ చేసింది గత విశ్లేషణలో నేను చెప్పాను. అదేనా మర్చిపోవాలి, చిత్తశుద్ధ పార్టీకి పనిచేయడానికి ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మధ్య కొత్తగా పారాచూట్ బ్యాచ్ గారిని ఎంటర్టైన్ చేస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డిని, ఇక్కడ షర్మిలమ్మని. అంతేకాని నిక్కచ్చిగా పనిచేసే వాళ్ళకి దిక్కు దివ్వడం లేదు. అది తెలుసుకుంటే చాలు కాంగ్రెస్ వాళ్ళు. ముందు విమర్శల దాడి, వేడి అవి ఇవి అంటున్నారు, అవన్నీ పెరుగుతాయి కదా సార్. అయినా ఎవరు సీరియస్ గా ఏముందమ్మా, జనవరి అయిపోయింది, ఇంకో 2 రోజుల్లో నెక్స్ట్ మంత్ పెళ్లి, ఫిబ్రవరిలో ఆ చిన్నపిల్లడి పెళ్లి. ఒకటి మాత్రం నెత్తిన పాలిపోసారు, ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్ల వీళ్ళకి ఇవ్వలేదట, ఈ రాసి ఈ భౌగోళిక ఛానల్లోకి సమాధానం దొరికింది కదా. అబ్బాయి బ్రహ్మాండంగా లవ్ చేసుకుంటుండే, చిన్నపిల్లడు హ్యాపీగా మ్యారేజ్ చేసుకుంటుండు. అంటే దాని అర్థం ఏంటి? అటు ఏంటి లేదు, ఇక్కడ ఓన్లీ ఈ లొడియాల వ్యాపారం పెట్టారని అర్థం కదా. ఈ తెలుగు తక్కువ వాళ్ళకి అది తెలిస్తే చాలు. ఫస్ట్ ఈ తెలుగు తక్కువతనంతో వచ్చే విపరీతమైన పరిమాణాలు ఏంటంటే కుటుంబం మీద నిరంతరం ఏడుస్తున్న ప్రాసెస్లో ఇహపరాలు మర్చిపోతున్నారు. ఏది జరుగుతుందో దానికి వాస్తవానికి విరుద్ధంగా విశ్లేషించడం స్టార్ట్ చేశారు. అది కాదు కదా ఫస్ట్ పాయింట్. అంతర్గత విభేదాలు దానికి సంబంధించింది కదా. అలా స్లోగా నిజం నిలకడ మీద తెలుస్తుంది, దానికి ఓదాం తర్వాత నిజం తెలుస్తూనే ఉంటుంది. ఓకే, అబ్బాయి అమ్మాయి పెళ్లి విషయంలో వాళ్ళిద్దరికి విభేదాలు రాలేదనేది ఎస్టాబ్లిష్ అయింది కదా. అవును సార్. ఇంకేంటి మూసుకుని కూర్చోమను.